వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ రేపు ఉదయానికి చేస్తున్న నేపథ్యంలో అనంతపురంలో నాయకులందరూ కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికీ ఏర్పాట్ల మీద పూర్తి స్థాయి పరిశీలన అయితే జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ నేతలందరూ కూడా ఇక్కడ చేరుకునే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రులు వస్తున్నారు, మంత్రులు వచ్చినారు. తర్వాత ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా సభను ఏ విధంగా ఏర్పాట్లు చేయాల మీద పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఉమా గారు, బేసిక్గా ఇది కేవలం అనంతపూరు అంటే ఇప్పటికే ఒక సభ కడపలో జరిపారు, కడపలో జరిపింది మహానాడు. ఎస్, రెండవది అనంతపూర్లోనే. ఎందుకు మీరు అంటే రాయలసీమ మీద ఫోకసింగ్ చేయడం కోసమే ఈ ప్రయత్నం జరుగుతుంది అంటే కంచుకోటబ్బా, తెలుగుదేశానికి రామారావు గారిని దింపినప్పుడు గుండెలు ఇచ్చి 8 మంది పోలీస్ కాల్పుల్లో చనిపోయిన జిల్లా ఇది. తెలుగుదేశం పార్టీ కంచుకోట. అందుట్లో అందరినివా నీళ్లు పరిగెడతా ఉన్నాయి. కృష్ణమ్మ ఆ నీళ్లు ఆ విధంగా రావాలని కోరుకున్న జిల్లా ఇది. రామారావు గారు మహానుభావుడు పునాదేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి స్థాయిలో పూర్తి కోట అది వాళ్ళ మరి వైండింగ్ చేయటం కానీ లైనింగ్ చేయటం కానీ బ్రహ్మాండంగా నీళ్లు పరిగెడతా ఉన్నాయి. ఈ శుభ సందర్భంగా చేసిన మంచి కార్యక్రమాలు, విధ్వంసం చూశారు 5 ఏళ్ళు. మీరు అందరూ బాధితులే, మీరు బాధితులే మాతో పాటు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి కూడా ఇప్పటికి 2 సంవత్సరాలు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పాపాలు చేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మళ్ళీ కబుర్లు చెప్తా ఉన్నాడు. మీకు నైతిక హక్కు లేదు మాట్లాడటానికి. ఎందుకంటే వాళ్ళ మీకు ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం, సిగ్గుండాలి. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తారు. స్పీకర్ గారు ఇవ్వాలి, లేకపోతే త్రిపులార్ రాజు ఇవ్వాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి. ఏంది ఇదంతా? నీకు ధైర్యం ఉంటే సభకు రా, మాట్లాడు. ఏది దేనికైనా సమాధానం చేయడానికి 164 మంది సిద్ధంగా ఉన్నారు. సిద్ధం అంటావు కదా, మరి వీళ్ళు సిద్ధంగా ఉండి నువ్వెందుకు పారిపోతున్నావు? నువ్వు తాడేపల్లి కొంపలో ప్రెస్ మీట్లు పెట్టుకునే బదులు ధైర్యంగా రా. ఇవాళ మేము ధైర్యంగా గర్వంగా ఇక్కడికి వచ్చి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే 45,000 కోట్ల పెన్షన్లు డబ్బులు ఇచ్చాం. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, ఈ దేశంలో ఏ రాష్ట్రం అని ఇస్తా ఉందా? మేము ఇచ్చాం. 45,000 కోట్లు ఇచ్చాం. మొదటి నెలలో 7,000 ఇచ్చాం. ఇప్పుడు 4,000, 6,000, 10,000, 15,000. చెప్పండి, ఈ దేశంలో 10 లక్షల కోట్లు అప్పు చెప్పి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఐసీయూలో పెట్టి వెళ్ళాడు ప్రభుత్వాన్ని. మేము వచ్చిన 15 నెలల్లో 45,000 కోట్లు పెన్షన్లకు ఇచ్చాం. దగ్గర 10,000 కోట్లు తల్లికి వందనం డబ్బులు ఇచ్చాం. ఒక బిడ్డ, 2, 3, 4, 5 బిడ్డలు తీసుకున్న మనుషులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నారు. మరి అదేవిధంగా అన్నా క్యాంటీన్లు నువ్వేం చేసావు? అన్నా క్యాంటీన్లు అన్నీ ముంచావు. 5 రూపాయలు అన్నం పెట్టడానికి నీ చేతులు రాలా. 3 గ్యాస్ సిలిండర్లు, 2 గ్యాస్ సిలిండర్లు వెళ్ళిపోయి ఇంకో గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాం. స్త్రీశక్తి 1 కోటి మంది మహిళలు పోయి వాళ్ళ బస్సుల్లో బ్రహ్మాండంగా వెళ్ళి టౌన్లకి, పట్టణాలకి, నగరాలకి వెళ్తున్నారు. నిత్యావసర వస్తువులు తెచ్చుకున్నారు, కూరగాయలు తెచ్చుకున్నారు. తల్లి దగ్గరకు హాస్పిటల్, ఇక్కడ ఆర్డిటి హాస్పిటల్ ఉంది. మరి బాలింతలు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులందరూ కూడా ఆర్డిటి హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. పుట్టపర్తిలో దగ్గర సాయిబాబా గారి పుట్టినరోజు ఈ సంవత్సరం నవంబర్ 23, 25 లక్షల ఆపరేషన్లు జరిగినాయి. దేశ విదేశాల నుంచి వచ్చి అక్కడ ఉచితంగా ఆపరేషన్లు హాస్పిటల్ చేస్తూ ఉన్నారు, అక్కడికి వెళ్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే గర్వంగా చెప్పుకోవడానికి. 15 నెలల్లో మీరు చాలా సూపర్ 6 ప్రోగ్రామ్ ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ అయింది. సో ఇది మీరు ముందుగా ఊహించారా? బేసిక్గా అంటే మీరు గవర్నమెంట్కి వచ్చే టైంలో ఉన్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితిని సక్సెస్ అయ్యింది, ఇది నిజంగానే మేము చేయగలమనే ఒక ఆలోచన మీకు అనిపించింది? ఆ బ్రాండ్ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఇవన్నీ సాధ్యమైనవి. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. మోడీ గారిని ఒప్పించి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, ఆయన 1-2 సార్లు ఢిల్లీ వెళ్ళి అధికారులతో మాట్లాడి, ప్రధానమంత్రి గారితో మాట్లాడి, ఎక్కడ ఏ డబ్బు దగ్గర 10 లక్షల కోట్ల పరిశ్రమలు వచ్చాయి. అవన్నీ కూడా ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో అన్నీ ప్రారంభమవుతున్నాయి. దానికి సంబంధించి జిఎస్టీలు డబ్బులు 1,000 కోట్లు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా చేసినవి గర్వంగా చెప్తాం, చేయాల్సినవి చేయబోయేవి కూడా రేపు దశ నిర్దేశం చేయబోతున్నారు. కానీ యూరియా లాంటి ఇష్యూస్ కొంత కాంట్రవర్సీ జరుగుతుంది. ఈరోజు వైకాపా పెద్ద ఎత్తున నిరసనలు చేసే ప్రయత్నం కూడా చేసిన నిజంగానే వాస్తవం కాదు. చాలా పెద్ద ఎత్తున యూరియా ఆల్రెడీ గ్రామాల్లోకి వెళ్ళింది. ఇవాళ కూడా దగ్గర 80,000 టన్నులు వచ్చి ఉన్నాయి. రాబోయే కూడా 20,000 టన్నులు రాబోతున్నాయి. కాబట్టి ఎక్కడా కూడా కొరత లేదు. ఏదో సాక్షి పత్రికల్లోనూ ఛానల్లోనూ వాళ్ళు కొట్టేసి ఏదో హడావుడి చేసి మేము ఉన్నామని చెప్పుకోవడానికి బయలుదేరారు. ఏదైనప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారే శ్రద్ధ పెట్టి
ఆ యూరియా కష్టాలు రైతాంగానికి రాకుండా జాగ్రత్తలు తీసుకొని యూరియాను అందుబాటులో తీసుకొచ్చారు. సార్ శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఒక రైతు నేతగా టీడీపీ విభాగంలో చాలా గట్టిగా పనిచేశారు. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రాక్టికల్గా ఈరోజు యూరియా పరిస్థితి ఏంటి? యూరియా అందట్లేదు అనేది వైకాపా బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి, ఏం చెప్పబోతారు? ఇక్కడ రెండు వేరువేరు అంశాలు. యూరియా అందటం లేకపోతే యూరియాకి సంబంధించి కొంత షార్టేజీ రావటం అనేది ఒక ప్యానిక్ అయింది. వాస్తవానికి ఏంటంటే గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కూడా ఒక ఖరీఫ్ సీజన్కి మనకి యూరియా ఎంత వినియోగంలో ఉందో ఆ వినియోగానికి సంబంధించిందంతా కూడా ఈ రాష్ట్రంలోకి రావడం జరిగింది. ఇక్కడ వైసీపీ ఒక విధ్వంసకరమైనటువంటి పార్టీ. అది ఒక ప్యానిక్ చేసింది. యూరియా కొరత వచ్చేస్తూ ఉంది అనేటువంటి ఒక ప్యానిక్ తోటి కొంతమంది ఎక్కువ ఎత్తుకుపోయి, అంటే రబీకి కూడా కావాల్సింది, అంటే రబీలో రావాల్సినటువంటి కోట రబీలో వస్తుంది, కానీ ఇప్పుడే కొంతమంది దాన్ని కూడా స్టాక్ చేసి పెట్టుకోవడం, అక్కడక్కడ ఏంటంటే ఒక సమస్య రావడంతో ఈ వైకాపా బ్యాచ్ అంతా కూడా ఏంటంటే ఇది అసలు నిజంగా ఏదో యూరియానే లేదు అనేటువంటి దాంతో ఇప్పుడు యూరియా కేంద్రం నుంచి మనకు రావాల్సిన ఖరీఫ్ సీజన్లో 9.3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది. ఈ టయానికి అది ఎంత రావాలో అంత 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. రేపు ఒక 50,000 టన్నులు రాబోతా ఉంది. మళ్ళీ ఒక 23,000 టన్నులకు కూడా ఎక్సెస్గా కూడా మనం తీసుకున్నాం. ఇది మనకి సఫిషియెంట్, ఈ సీజన్కి కావాల్సిన దానికి సఫిషియెంట్ ఈ పంటకి. కానీ దాన్ని ఒక ప్యానిక్ చేసి కావాలని సమాజాన్ని అల్లకల్లోలం చేయటం, అలజడి చేయటం, ఇదే కదా సైకో సిద్ధాంతం. దాన్నే ఫాలో అవుతున్నారు తప్ప వాస్తవంగా రైతులకు అవసరమైనంత మేరకు ఇక్కడ వచ్చింది. ఏదైతే తప్పు జరిగిందో దీన్ని ప్యానిక్ చేయడానికి తప్పు జరిగిందనే దానికి సంబంధించి ఆ తప్పును రెక్టిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేశారా? ఖచ్చితంగా. అంటే ఇక్కడ తప్పు ఏదో బ్లాక్ మార్కెట్లోకి పోవటమో ఇంకొక రకంగా తప్పు జరగటమో కాదు ఇక్కడ ఉన్నది. ఇక్కడ జరిగింది ఏంటంటే రైతులు ప్యానిక్ అవ్వడానికి కొద్దిగా ఎక్కువ స్టాక్ పెట్టుకున్నారు. వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు బజార్కి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ స్టాక్ కోసం వస్తున్నారు. వాళ్ళకి ఈ రోజు అవసరం ఉండే కాదు, రేపేమైందోననే భయంతో వస్తూ ఉన్నారు. దీన్ని అంతా కంట్రోల్ తీసుకొని వస్తాం. సో ఇది శ్రీనివాసరెడ్డి చాలా క్లియర్గా చెప్తున్నారు. యూరియాకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర ఇష్యూస్కి, యూరియాకి పర్టికులర్గా కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసిన ఒక ప్యానిక్ సిచ్యువేషన్ మాత్రమే అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, నేతలందరూ కూడా ఇప్పటికీ ఇదే ప్రాంతంలో స్టేజీ మీద ఏర్పాట్లని పరిశీలిస్తున్న ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు. కాల్వ శ్రీనివాస్ ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఇప్పటికీ టీడీపీ నేతలందరూ కూడా స్టేజీ దగ్గర ఉన్న, అంటే రేపు జరగబోయే సభ ఏదైతే ఉందో ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడానికి పూర్తి స్థాయిలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఒకసారిగా అంటే రేపు దాదాపుగా 4 లక్షల మంది ఈ సభకి హాజరయ్యే పరిస్థితుల్లో ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకూడదు అనేది శ్రీనివాస్ గారు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు రేపు మీరు చాలా ప్రశ్న ఇష్యూగా తీసుకున్నారు. 4 లక్షల మందిని ఈ సభకి తరలించి ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో మీ జిల్లాలో ఒక పెద్ద సభని ఇక్కడ నిర్వహించాలి అనేది ఉమ్మడి అనంతపురం జిల్లాలో మీ ప్లాన్ ఏంటి? మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మేము మామూలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు వస్తారనుకుంటే ఈరోజు రాజకీయాలకు సంబంధం లేకోకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకునే రైతులు, మహిళలు స్వచ్ఛందంగా మాకు వాహనాలు సమకూర్చండి, మేము కూడా చంద్రబాబు నాయుడు గారి సభకు వస్తాం అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ వాతావరణము రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావడం, అట్లాగే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు రావడం, లోకేష్ బాబు గారు రావడం, అట్లాగే బీజేపీ మాధవ్ గారు రావడం, ఇదంతా కూడా ఒక అరుదైన కార్యక్రమం. ఇప్పుడు ఈరోజు కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్రం నడిచే పరిస్థితి లేదు. కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తూ ఉంది కాబట్టి మనము వెంటిలేటర్ మీద నుంచి బయటికి తీసుకొచ్చాం ఆర్థిక వ్యవస్థని. అట్లాగే సంక్షేమం ఊహించలే ప్రజలు. 10 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పు మోపిపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తొలి నెలల్లోనే 3 నెలల బకాయితో సహా 7,000 పెన్షన్ ఇస్తారని ఎవరు ఊహించలే. అట్లాగే 6,000, 10,000, 15,000. ఈరోజు ఎంబీఏ చదువుకున్న వాళ్ళు, లేకపోతే బీటెక్ చదువుకున్న పిల్లలు బెంగళూరుకు పోయి 30,000 రూపాయలకే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు 10,000, 15,000 ఇంటికి పంపించే పరిస్థితి లేదు. కానీ ఎలాంటి పని చెయ్యలేక పూర్తిగా మంచానికే పరిమితమైపోయిన వ్యక్తికి ఇస్తున్న 15,000తో కుటుంబం ఈరోజు బ్రహ్మాండంగా బతుకుతుంది. అది చంద్రబాబు నాయుడు గారికి పేదల పట్ల ఉన్న తిరుగులేని ప్రేమ.
అంటే కాబట్టి ఇవన్నీ కూడా సమాజంలో చర్చనీయాంశాలు. చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాకి హంద్రీనివా వాటర్ రావడం Yes. ఎలా చూస్తారు దీన్ని? హంద్రీనివా సుజల స్రవంత్ అనేది మహనీయుడు ఎన్టీ రామారావు గారి కళల ప్రతిరూపం. అది దాన్ని చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు ఫలాలు అందుకుంటా ఉన్నాం. కియా రావడం చంద్రబాబు నాయుడు గారి కృషి. హంద్రీనివా జలాలు గొల్లపల్లి రిజర్వాయర్లో నింపాము కాబట్టి కియా వచ్చింది. అట్లా టైం బౌండ్ పెట్టుకొని 100 రోజుల్లో 3,000 కోట్ల రూపాయల పనులు చేయడం అనేది ఎవరికి సాధ్యం కాదు ఈ దేశంలో. మొన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఒక గొప్ప విషయం చెప్పారు. పెద్ద పెద్ద పనులు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్లానింగ్ ఈ దేశంలో ఎవరికీ లేదు. అట్లాంటి గొప్ప ప్లానింగ్ ఉన్న నాయకుడు, గొప్ప కళలుగానే నాయకుడు, ఆ కళలను సాకారం చేసుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టే అనంతపురం జిల్లా ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని. ఆయన రావడం అనేది అందరికీ కూడా ఒక పెద్ద పండగ. ఆ పండగలో అందరూ భాగస్వాములు కావాలి. రాష్ట్రంలో మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు దాదాపుగా కొన్ని కోట్ల మందికి చేరిన పరిస్థితి అయితే ఉంది. ఆ కోట్ల మందికి రెస్పాన్సిబిలిటీ వాళ్ళందరూ ఈ సంక్షేమ పథకాలు ఈ 15 నెలల్లో అందుకున్నారు కాబట్టి దానికి కృతజ్ఞతగా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరయ్యే పరిస్థితి ఉందని అనుకుంటున్నారు. తప్పకుండా మీరు చూస్తారు కదా, రేపు మొత్తం ఈ ప్రాంతంలో ట్రాఫిక్ అంతా కూడా ఎక్కడికక్కడ ఆగిపోతుంది. ఎవరైతే 12 గంటల లోపల రాగలుగుతారో వాళ్ళే ప్రాంగణంలో అడుగు పెట్టగలుగుతారు. 12 దాటితే ఈ ప్రాంగణంలోకి వచ్చే పరిస్థితే ఉండదు. ప్రాంగణంలో ఎంతమంది ఉంటారో 5 ఇంతలు 6 ఇంతలు బయట కనిపిస్తారు మీకు రోడ్ల మీద. నేషనల్ హైవే మొత్తం జనంతో నిండిపోతుంది. అట్లాంటి సభ మేము జరపబోతా ఉన్నాం. ఇది నభూతో నభవిష్యత్. ఇట్లాంటి సభ ఎక్కడా కూడా జరిగి రేపు స్టార్ ఎవరు క్యాంపైనర్స్ లేదు రేపు ఈ సభలో సక్సెస్ 3 పార్టీలకు సంబంధించిన నాయకులు వస్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ఆకర్షణగా ఉంటారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, అట్లాగే మా ఈ జిల్లా ఎమ్మెల్యే గారు, అట్లాగే మా ఎన్టీఆర్ ముద్దుల తనయుడు బాలయ్య బాబు గారు వస్తారు. కాబట్టి వీళ్ళందరూ వాళ్ళు చెప్పే అంశాలు, వాళ్ళ చెప్పే మాటలు వినడానికే ప్రజలందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక సమస్య కనబడుతుంది, తీవ్రమైన ఎండ కనబడుతుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి పబ్లిక్ ఎండకి తట్టుకునే ప్రయత్నం, తట్టుకునే దానికి ఏదైనా ఏర్పాట్లు చేసిన అనంతపురం జిల్లా ప్రజలకు ఎండలు కొత్త కాదు, కరువులు కొత్త కాదు, బాధలు కొత్త కాదు, కష్టాలు కొత్త కాదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారంటే ఈ ఎండనే కాదు, ఎంత పెద్ద ఎండనైనా భరిస్తాం. ఆ నాయకుడు చెప్పే మాటలు వింటాం. ఇది శ్రీనివాస్ చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎండ అనంతపురం జిల్లాలో లేకపోతే అనంతపురం ప్రజలకు మాకేం కొత్త కాదు. ఇక్కడ జరిగే ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా రేపు పెద్ద ఎత్తున పబ్లిక్ ఎయిడ్కి రాబోతుంది. అనంతపురం స్తంభించబోతుంది. అందులో మరోవైపు కీలక నేతలందరూ కూడా, కూటమి ప్రభుత్వంలో కీలక నేతలందరూ కూడా ఇక్కడికి హాజరయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది అనేది చెప్తున్న పరిస్థితి. ఫోటో స్టూడియో తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.